తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. మనం మహాభారత సిరీస్ లో భాగంగా ముందు ఎపిసోడ్లో వసువు యొక్క కథను, కోలాహలుడి శుక్తిమతి యొక్క ప్రేమ కథను, అలాగే వ్యాసుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అయితే మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈరోజు మనం కురువంశం యొక్క హిస్టరీని, అలాగే విశ్వామిత్రుడి యొక్క స్టోరీని, మరియు శకుంతల దుష్యంతుని యొక్క ప్రేమ కథ, భరతుడు ఎలా జన్మించాడు అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ చిన్న. వెల్కమ్ టు మిస్టరీస్ ఆఫ్ ఇండియా. త్రేతాయుగంలో రామాయణం జరిగింది. రామాయణంలో రాముడికి విశ్వామిత్రుడు గురువు అని మనందరికీ తెలుసు. అయితే ఆ రామాయణం తర్వాత ద్వాపర యుగంలో మహాభారతం జరిగింది. ఘోరమైన కురుక్షేత్ర యుద్ధం తర్వాత కలియుగం మొదలైంది. ఇప్పుడు మనం మహాభారతం ఎక్కడి నుండి మొదలైంది, ఆ మహాభారతంలోని వారి పూర్వీకులు ఎవరనేది తెలుసుకుందాం. బ్రహ్మకుమారుడు కుషుడు, కుషుని పుత్రుడు కుశనాభుడు, కుశనాభుడి కుమారుడు గాది, ఆ గాది యొక్క కుమారుడే ఈ విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఒకరోజు అడవిలోకి వేటకు వెళ్తాడు. అయితే వేటలో విశ్వామిత్రుడు అలసిపోయి దగ్గరలో ఉన్న వశిష్ఠ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. ఆ వశిష్ఠ మహాముని ఈ విశ్వామిత్రుడు మరియు వీరి సైన్యాన్ని సాధారణంగా ఆహ్వానించి తన దగ్గరే ఉన్న హోమధేను అయిన కామధేను సంతతికి చెందిన సుబల అనే ఆవును పిలిచి ఆ సైన్యానికి మరియు రాజుకి కావలసిన ఆహార పదార్థాలను తయారు చేసివ్వమని ఆదేశిస్తాడు. ముని యొక్క ఆదేశం మేరకు ఆ ఆవు వేల సైన్యానికి మరియు ఆ రాజుకు కావాల్సిన ఆహార పదార్థాలన్నింటినీ తయారు చేసి ఇస్తుంది. అయితే ఈ ఆవు యొక్క విశిష్టను చూసిన విశ్వామిత్రుడు, నాకు ఆ ఆవు కావాలి, ఎలా అయినా సరే నువ్వు ఈ ఆవు ఇచ్చి నా దగ్గర ఉన్న బంగారు నాణాలను మరియు 1000 గోవులను నీకు బహుమానంగా ఇస్తాను, ఈ ఆవును నాకు ఇచ్చేయమని అడుగుతాడు. అప్పుడు ఆ విశ్వామిత్రునికి వశిష్ఠుడు, ఇది హోమాలకు ఉపయోగించే పవిత్రమైన ఆవు, నేను ఈ ఆవును ఇవ్వలేనని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తాడు. అది విన్న విశ్వామిత్రుడు, నేను రాజుని, ఈ ఆశ్రమం ఉన్న ఏరియా మొత్తం నాది, నువ్వు నా రాజ్యంలో ఉండి నాకు ఎదురు చెప్తావా అని చెప్పి ఆ ఆవుని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన ఈ వశిష్ఠ మహాముని తన మంత్రదండంతో తన సైన్యం, విశ్వామిత్రుడి యొక్క సైన్యం మొత్తాన్ని చెల్లాచెదురు చేసేస్తాడు. అది చూసి విశ్వామిత్రుడు చాలా ఆశ్చర్యపోయి తిరిగి తన రాజ్యానికి వచ్చి, నేను కూడా ఎలా అయినా సరే ఆ మంత్రశక్తిని సాధించాలి, ఆ మంత్రశక్తి యొక్క మహిమను పొందాలని తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తపోవనానికి వెళ్ళిపోతాడు. ఈ విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి వెళ్ళి తన ఘోర తపస్సుతో ముల్లాకాలను కుదిపేస్తుంటాడు. ఈ భూలోకంలో ఎవరు తపస్సు చేయాలని ప్రయత్నించినా ముందుగా ఇంద్రుడికి తన సింహాసనం కదిలిపోతుంది. అయితే ఈ ఇంద్రుడు ఎలా అయినా సరే ఈ విశ్వామిత్రుడి యొక్క తపస్సును భగ్నం చేయాలని మేనకను ఆదేశిస్తాడు. అయితే మేనక తన చెలికత్తెలతో భూలోకానికి వెళ్ళి ఈ విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఏరియాలోకి వెళ్ళి తన ముందు తన అందాలను మరియు తన సొంపులను చూపిస్తూ విశ్వామిత్రుడి యొక్క కంటపడుతుంది. ఈ మేనకను చూసిన మాయలో విశ్వామిత్రుడు తాను తపస్సు చేస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి రాసక్రీడలో తేలిపోతాడు. అలా కొంతకాలం మేనక భూలోకంలో ఉండి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఇది అంతా ఇంద్రుడి మాయ అని తెలుసుకున్న విశ్వామిత్రుడు మేనకను నిలదీస్తాడు. దానికి మేనక, నా రాజు యొక్క ఆదేశాన్ని నేను పాటించానని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ ఆడ శిశువుని ఆ నది తీరంలోనే ఈ విశ్వామిత్రుడు కూడా వదిలేసి తపోవనానికి వెళ్ళిపోతాడు. నది తీరంలో అంతటి ఎండలో ఆ శిశువును వదిలేయడంతో ఆ శిశువు ఎవరు లేని సమయంలో ఏడవడం మొదలు పెడుతుంది. అయితే శకుంతలం అనే పక్షులు తమ రెక్కలతో ఆ శిశువుని రక్షిస్తాయి. కన్వ మహర్షి కూడా తన శిష్యులతో నది తీరం వైపు రావడంతో
ఈ శకుంతలం అనే పక్షులచే రక్షింపబడుతున్న ఆ శిశువును చూస్తాడు. అయితే ఆ శిశువుని తాను దత్తత తీసుకొని తన ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత యయాతి వంశానికి చెందిన దుష్యంతుడు అనే రాజు తన సైన్యంతో ఈ ముని ఆశ్రమానికి దగ్గరలో అడవికి వేటకొస్తాడు. అయితే ఈ కణవ మహర్షి ఆశ్రమం పక్కనే ఉందని తెలుసుకొని తన మంత్రులకి నేను ఒక్కడినే వెళ్లి మహర్షిని దర్శించుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉన్నారని చెప్పి పాదచారి అయి ఆశ్రమం వైపు నడుస్తాడు. అయితే ఆశ్రమానికి వెళ్లే సమయంలో ఎంతో అందంగా ఉన్న ఈ శకుంతల తన తండ్రి లేని సమయంలో ఆ ఆశ్రమంలో పనులు చేసుకుంటూ ఈ దుష్యంత రాజుకి కనిపిస్తుంది. ఈ దుష్యంతుడు తనని చూడగానే ప్రేమలో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ ప్రేమలో పడిపోయిన దుష్యంతుడు ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ దుష్యంతుడు ఆశ్రమం లోపలికి రాగానే ఆ దుష్యంతుని చూసి శకుంతల మీరు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ దుష్యంతుడు నేను ఈ రాజ్యానికి రాజుని, ఇలా వేటకొచ్చాను, ఈ కణవ మహర్షిని దర్శించుకోవడానికి వచ్చానని చెప్తుంది. కణవ మహర్షి నా తండ్రి గారే, తాను ఫలాలను తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడని శకుంతల కూడా దుష్యంతునికి చెప్తుంది. అయితే సన్యాస ఆశ్రమాన్ని నడిపిస్తున్న ఈ కణవ మహర్షికి కూతురుండడం ఏంటని ఈ దుష్యంతునికి డౌట్ వస్తుంది. వెంటనే ఆ డౌట్ ని శకుంతలని అడుగుతాడు. అయితే ఒకానొక సమయంలో ఈ కణవ మహర్షి దగ్గరికి ఒక ముని వచ్చి ఈ కన్య ఎవరు, ఈ శకుంతల ఎవరని అడిగితే అప్పుడు ఆ మునికి కణవ మహర్షి ఈ శకుంతల యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పడం ఈ శకుంతల వింటుంది. శకుంతల విన్న ఈ మ్యాటర్నే మన దుష్యంతునికి చెప్పేస్తుంది. అది విన్న దుష్యంతుడు ఆనందభరితుడవుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఒక రాజు, ఇప్పుడు ఈయన కూడా ఒక రాజు, రాజకుటుంబానికి చెందిన కన్యనే కాబట్టి తాను వివాహం చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదనేసి తను ఆనందపడతాడు. వెంటనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరం గాంధర్వ విధిన పెళ్లి చేసుకుందామని చెప్తాడు. గాంధర్వ విధిన అంటే ఇది ఒక మన శాస్త్రంలో 12 వివాహ విధానాలు ఉంటాయి. దాంట్లో ఒకటే ఈ గాంధర్వ వివాహం. అయితే ఈ గాంధర్వ వివాహం చేసుకుందామని దుష్యంతుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు శకుంతల నేను నా తండ్రి వచ్చిన తర్వాత తన ఆశీర్వాదం తీసుకొని మనం చేసుకుందామని చెప్తుంది. అప్పుడు దానికి ఈ దుష్యంతుడు మనం గాంధర్వ విధిన పెళ్లి చేసుకోవడానికి తండ్రి అనుమతి అవసరం లేదు, మన ఇద్దరం ఇష్టపడితే గాంధర్వ విధిన వివాహం చేసుకోవచ్చని చెప్పి శకుంతలను ఒప్పిస్తాడు. వీరిద్దరి మధ్య ఆ రోజు నైట్ గాంధర్వ విధిన వివాహం అవుతుంది. వారిద్దరి మధ్య సంగమం కూడా ఆ రోజు నైటే అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ దుష్యంతుడు శకుంతలని నేను రాజ్యానికి వెళ్లి నా మంత్రులతో నిన్ను అంగరంగ వైభవంగా తీసుకురమ్మని చెప్తా అని చెప్పి ఒప్పించి వెళ్ళిపోతాడు. అయితే కొంత సమయానికి ఈ కణవ మహర్షి తన ఆశ్రమానికి వస్తాడు. ఎప్పుడు లేని విధంగా శకుంతలలో ఒక రకమైన బిడియం, సిగ్గును చూసి తన దివ్య దృష్టితో ఏం జరిగిందనేది తెలుసుకుంటాడు. తెలుసుకొని నీకు తగ్గ వరుడిని భర్తగా ఎంచుకున్నావు తల్లి, నీకు ఏం వరం కావాలో చెప్పు అని అడుగుతాడు. దానికి శకుంతల నాకు పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్తో ఐశ్వర్యముతో అలాగే ఒక బలవంతుడైన కుమారుడు జన్మించాలని అడుగుతుంది. దానికి కణవ మహర్షి ఆశీర్వాదం ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఈ శకుంతలకు ఒక మగబిడ్డ పుడతాడు. అతడే మన భారతదేశ మొదటి వాడు భరతుడు. భరతుడు చిన్ననాటి నుండే చాలా బలవంతుడు. పులులను, సింహాలను, ఏనుగులను అన్నిటినీ కూడా అదుపు చేయగల శక్తితో నిండిన ఒక బలమైన కుర్రాడిగా ఎదుగుతూ ఉంటాడు. ఆ సందర్భంలోనే కణవ మహర్షి శకుంతల దగ్గరికి వచ్చి, తల్లి, వివాహమైన ఆడపిల్ల తన కన్నవారింట్లో ఎక్కువ రోజులు ఉండడం అంత శ్రేయస్కరం కాదు, నీవు నీ భర్త దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. తన శిష్యులను కూడా తోడుగా ఇచ్చి దుష్యంతుని దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు
దుష్యంతుడు సభలో ఉండగా శకుంతల మరియు భరతుడు, ఈ ముని యొక్క శిష్యులు అందరూ ఒకేసారి ఈ సభలోకి ప్రవేశిస్తారు. అప్పుడు చూసి ఈ లోకులకు భయపడ్డ దుష్యంతుడు, నీవు ఎవరో నాకు తెలియదని మొహం పైనే ఈ శకుంతలకు చెప్తాడు. అప్పుడు శకుంతల, నేను ఈ తిరస్కారాలకి కొత్తేమి కాదు, చిన్ననాడు పుట్టగానే నా తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు నన్ను తిరస్కరిస్తున్నారు. ఈ భూమిపైన నేను చిన్ననాటి నుండి చాలా కష్టాలను ఎదుర్కొనే పెరిగాను. ఇప్పుడు ఈ కష్టాలు నాకు కొత్తేమి కాదు, కనీసం నీ కుమారుడనైనా స్వీకరించమని తను ఈ రాజుని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు ఆ రాజు, నీవే ఎవరో తెలియదు, నువ్వు మునికన్యవి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు ఈ కుమారుడు పుట్టడం ఏంటి, అసలు మీరిద్దరు ఎవరో నాకు తెలియదని చెప్తాడు. దాంతో శకుంతల తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆకాశవాణి, ఓ దుష్యంత, ఆమె చెప్పేది అంత నిజం, నీవు ఆమెను వివాహం చేసుకున్నావు, ఆ బాలుడు నీకు పుట్టిన కుమారుడే, వీరిద్దరిని నువ్వు స్వీకరిస్తే మంచిది అని పలుకుతుంది. ఇక ఉన్న నిజం అంతా బయటపడడంతో ఆ రాజు చేసేది ఏమీ లేక వారిద్దరిని స్వీకరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ భరతుడికి పట్టాభిషేకం చేసి ఈ రాజు మరియు శకుంతల తపోవనానికి వెళ్లిపోతారు. ఆ భరతుడే తన రాజ్యాన్ని ధర్మంతో పరిపాలించి తన రాజ్యంలో ఉన్న జనులను ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూసుకుంటాడు. అందుకే ఆ అంత గొప్ప పరిపాలన చేసిన రాజు పేరు మీదనే మన భారతదేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఈ భరతుడి యొక్క మనవడే హస్తి, ఆయన పేరు మీదనే హస్తినాపురం అనే పేరు వచ్చింది. ఈ హస్తినాపురం కౌరవుల యొక్క రాజధాని. ఈ హస్తి యొక్క మనవడే కురు. ఈ కురు మహారాజు పేరు మీదనే కురువంశం మొదలవుతుంది. అయితే ఈ మహాభారత యుద్ధం జరిగిన ప్లేస్ కూడా ఈయన పేరు మీదనే కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. ఈ కురు యొక్క మునుమనువడు అయిన ప్రతీపుడు మనం చెప్పుకుంటున్న ప్రజెంట్ మహాభారత సిరీస్ లో ఆయన పరిపాలిస్తున్నాడు. అయితే ఈ శంతనుడు ప్రదీపుడికి ఎలా జన్మించాడు, ఈ శంతనుడు మరియు గంగాదేవి యొక్క ప్రేమ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఎఫర్ట్స్ మీకు రీచ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే నేను చెప్పే వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వబోతుంది. ఆ క్యారెక్టర్ ఈ మహాభారత కథలోనే మెయిన్. ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.